ఇదైతే మార్నింగ్ మిగిలిపోయిన ఒకరికి సరిపడా బంగాళదుంప కుర్మా కర్రీ అండి. దీంతో డాబా స్టైల్లో చపాతీలోకి కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో మగ్గనిచ్చేసాక 2 స్పూన్లు పెరుగు తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు అందులో పెరుగు మిక్చర్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా చల్లారబెట్టి మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి నేను చూపించిన విధంగా. అలాగే ఇప్పుడు అందులో అదే ప్యాన్లో ఆ పేస్ట్ కొంచెం వాటర్ వేసి మార్నింగ్ మిగిలిపోయిన బంగాళదుంప కర్రీ కూడా వేసి బాగా కలుపుకుని ఇప్పుడు అందులో రుచికి సరిపడా గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిస్తే చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే ఈ కర్రీ. మాకైతే ముగ్గురికి ఫుల్గా సరిపోయింది. ఇటువంటి టిప్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ సూపర్ ఉంది.